ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 18వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాము. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. మనకు బలాన్ని ధరింపజేయువాడు ఆయనే. ఈరోజు దేవుడు బలహీనమైన పరిస్థితిలో ఉన్నవారికి ఆయన బలాన్ని ధరింపచేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్ని జయించే ఆ బలాన్ని, సమస్యలను జయించే బలాన్ని, అనారోగ్యాన్ని జయించే బలాన్ని ఆయన ధరింప చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో జీవించేటప్పుడు మన సమస్యలు, మన ఇబ్బందులు, మన శ్రమలు మనల్ని బలహీనపరుస్తాయి. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో ఆయన మనకు బలాన్ని ధరింప చేసి ఆ సమస్యలను జయించే శక్తిని ఆయన అనుగ్రహిస్తారు. గొర్రెలు కాచుకున్న దావీదు తన యొక్క జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించేవాడుగా ఉన్నాడు కనుక బలమైన గొలియాతును భార్య దినాల్లోనే జయించాడు. దానికి గల కారణం దేవుడు దావీదుకు ఆ బలాన్ని ధరింపచేశాడు, ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే గొలియాతును సంహరించాడో తనకు ఉన్నతమైన ఘనత కలిగింది. ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను అనుసరించేవారుగా, ఆయనతో సన్నిహితంగా సహవాసంలో ఉండేవారుగా ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ఆ బలాన్ని ధరింపచేసి శ్రేష్టమైన వారిగా, ఉన్నతమైన వారిగా దేవుడు చేస్తాడు. కనుక ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండడానికి ప్రయత్నించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ యొక్క సమస్యల్లో, మీ యొక్క ఇబ్బందుల్లో, బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న మీకు దేవుడు ఆయన బలాన్ని ధరింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ లోకంలో జీవించే ఈ